2.5 నెలల పాటు అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిశాక అసలు సిసలు క్రికెట్కు టీమిండియా సిద్ధమైంది. ఇంగ్లాండ్లో లీడ్స్ మైదానం వేదికగా తొలి టెస్ట్ ఆడుతుంది. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా తొలిసారి 5 టెస్టుల పూర్తి సిరీస్కు సిద్ధమైంది. అందుకే ఈసారి గిల్ రూపంలో టీమిండియాకు కొత్త కెప్టెన్ కూడా ఉన్నారు. బుమ్రా, జడేజా, రాహుల్ మినహా అంతా కుర్రాలతో టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు గిల్ జట్టును ఎలా ముందుకు నడిపించబోతున్నాడో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్టుకు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో కూడిన తుది జట్టు బరిలోకి దిగింది. గత 9 దశాబ్దాలలో 1971లో అజిత్ వడేకర్ బ్యాచ్, 1986లో కపిల్ డేవిల్స్, 2007లో రాహుల్ ద్రావిడ్ బృందం మాత్రమే ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీలు గెలిచాయి. ఆ తర్వాత ఏ జట్లు ఈ ఘనత సాధించలేదు. గత 10 ఏళ్లలో ఇండియా టెస్ట్ టీంకు ఐకాన్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్తో అతిపెద్ద శూన్యం అవతరించింది. దీంతో టెస్టు సమరంపై మరింత ఆసక్తి పెరిగింది. ఎవరు పైచేయి సాధిస్తారో అని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. గిల్ నేతృత్వంలో కుర్రాళ్లతో కూడిన యువ జట్టు కొత్త శకానికి నాంది పలకనుంది. పంత్, రాహుల్, గిల్, జైస్వాల్, జడేజా, బుమ్రాలతో టీమిండియా బలంగానే కనిపిస్తుంది. 5 టెస్టుల సిరీస్ను విజయవంతంతో ఆరంభించాలని భారత్ భావిస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టును సొంత గడ్డపై ఓడించడం అంత సులభం కాదు. ప్రత్యర్థి నుంచి సవాల్ తప్పదు. బలాబలాల పరంగా ఇరు జట్లు ఉజ్జీవులుగా ఉన్నప్పటికీ తొలి టెస్టు రసవత్తరంగా సాగే అవకాశాలే ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. బంతి, ఫేస్తో పాటు స్వింగ్ అవుతూ బ్యాటర్లను పరీక్షిస్తుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు లేరు. కొంతకాలంగా వారు టెస్టుల్లో ఫామ్ బాగా లేకపోయినా జట్టులో వారు ఉన్నారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. గిల్, పంత్, రాహుల్, జైస్వాల్, సాయి సుదర్శన్ ఇలా అందరూ కుర్రాళ్లే. అయితే ఇంగ్లాండ్ గడ్డపై పంత్, రాహుల్కు మంచి రికార్డే ఉంది. పంత్ 9 మ్యాచ్ల్లో 556 రన్స్ చేశాడు. అందులో 2 సెంచరీలు ఉన్నాయి. అలాగే రాహుల్ కూడా 9 మ్యాచ్ల్లో 614 పరుగులు చేశాడు. అతని ఖాతాలోనూ 2 శతకాలు ఉన్నాయి. కోహ్లీ, రోహిత్ లేని వేళ వీరిద్దరూ ఇప్పుడు భారత్ జట్టులో కీలకం కానున్నారు. మరోవైపు గిల్కు మాత్రం పేలవ రికార్డే ఉంది. ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడిన అతను కేవలం 88 పరుగులే చేశాడు. కీలకమైన 4వ స్థానంలో బ్యాటింగ్కు వస్తుండటంతో గిల్ ఈసారి చక్కటి ఇన్నింగ్స్తో ఆడాలని అవసరం ఉంది. టెస్టుల్లో మంచి ప్రదర్శన చేస్తున్న జైస్వాల్ ఇంగ్లాండ్లో తొలి టెస్ట్ ఆడబోతున్నాడు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లకు కూడా ఇంగ్లాండ్లో ఆడటం మొదటిసారే. నిలకడగా రాణిస్తుండటం, ఇద్దరికీ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం. ఇక సీనియర్ ఆల్రౌండర్ జడేజాకు ఇంగ్లాండ్లో 12 టెస్టులు ఆడాడు. బ్యాట్తో తన వంతు పాత్ర పోషించాల్సి ఉంది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ ఉత్సాహంగా బరిలోకి దిగుతుంది. విశ్వాసంతో ఉన్న ఆ జట్టు చాలా ముందే తుది జట్టుకు ప్రకటించింది. బ్యాటింగ్లో బలంగా ఉన్న ఇంగ్లాండ్ బజ్బాల్ ఆటతో భారత్ను బెంబేలెత్తించాలని చూస్తుంది. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్తో ఆ జట్టు లైనప్ దౌర్భాగ్యంగా కనిపిస్తుంది. టెస్టుల్లో 13,000కు పైగా పరుగులు చేసిన రూట్ ఈ సిరీస్లోనూ పరుగుల వరద పారించాలనే పట్టుదలతో ఉన్నాడు.